వ్యూవర్స్, వెల్కమ్ టు సామి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు నేను ఒక ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే పాస్తా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పాస్తా రెడీ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పాస్తా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేసి అది ఉడకనిద్దాం. ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 టమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి వెల్లుల్లి వేసుకున్నాను, ఇంకా కొంచెం పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేద్దాం. ఈ టమాటో కొంచెం మగ్గేంత వరకు పెట్టుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఇలా టమాటో మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది చల్లార్చుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఈ పాస్తా చేసుకోవడానికి ఫస్ట్ నేను కొంచెం బటర్ వేసుకున్నాను. సో ఇప్పుడు కొన్ని వెల్లుల్లి, నెక్స్ట్ ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇవి లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చండి, కానీ వండే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాలి. నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న టమాటోది వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం వేయించుకోవాలి బటర్లో. కొంచెం వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి టమాటో సాస్ వేసుకుందాం. ఈ టమాటో సాస్ ఎలా చేయాలో నేను చూపించానండి, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. కొంచెం టమాటో సాస్, ఇది వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం వేసుకున్నాం. మనం రెడ్ సాస్ కాబట్టి కొంచెం కారం వేసుకున్నానండి. అంటే కొంచెం మన సైడ్ వాళ్ళకి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ దీంట్లోకి ఇందాక మనం పాస్తా చేసుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసేసుకొని ఉప్పు కూడా యాడ్ చేస్తాం. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పాస్తా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు, కొంచెం ఏదైనా వాటర్ లాగా ఉంటే ఇందాక మనం యాడ్ చేసింది అది దగ్గర పడేంత వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అన్నీ సెట్ చేసుకోవాలి, ఉప్పు అవన్నీ చూసేసుకుంటే. ఇంకా లాస్ట్కి చీజ్ వేసేయాలి. సో ఫైనల్గా నేను దీంట్లోకి చీజ్ వేస్తున్నానండి. ఇది యాక్చువల్గా పౌడర్డ్, అది మనకి స్లైసెస్ లాగా చిన్నగా దొరుకుతాయి కదా, అలాంటి చీజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఇలా మనకి దొరుకుతుంది చీజ్ది. సో ఇట్లాంటిదైనా వేసుకోవచ్చు. చీజ్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇలా సర్వింగ్ బౌల్ తీసేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. చూసారు కదండి, మన దేశీ స్టైల్ రెడ్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్స్లో దాంట్లో ఇచ్చినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని చూడండి.
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్, అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ బటన్ లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ, అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.